నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 10 వచనములు చదువుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు. మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇజ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇజ్రాయేళ్ల సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేళ్లకందరికీ కనబడెను. ఇంతటితో వాక్యం సరే. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. తిరిగి రెండవ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు బి దేవదాస్ గారు, సహోదరులు దేవదాస్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ దినము నాడు సంఘ కాపరికి, సంఘస్థులకందరికీ యేసునామమున వందనాలు తెలుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రెండో పాఠ్య భాగము కొత్త నిబంధన గ్రంథము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 8 వచనములు చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందునని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పినడలా అట్టివాడు లోపం లేనివాడై తన శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడకు, నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదాం కదా. ఓడలు కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవి, పెనుగాలి కొట్టుకుని పోడనని. ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదిగాను చుక్కాని చేత త్రిప్పబడును. అలాగునే నాలుక కూడా చిన్న అవయమైన బహుగాను అదరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమైన శరీరమునకు మాలిన్యమును కలగచేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలరాశములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను. సాధు అయినను కానీ ఏ నరుడు నాలుకను సాధన చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరగ్లమైన దుష్టత్వమే. ఇంతటితో దేవుని వాక్యం సరే. దేవుని వాక్య ధ్యానంలో ప్రవేశించబోతున్నాం. దయచేసి వాక్య పరిచర్య కొరకై మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. మన మధ్యలో సహోదరి శ్యామలమ్మ గారు, ప్రాంగణం శ్యామలమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాం. ప్రాంగణం శ్యామలమ్మ గారు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ, కృప, కనికరం గల మా ప్రియమైన ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా తండ్రి, స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటినీ మీ
కృపలో దీవించిన విధానం కొరకే వందనాలు స్తుతులు నాయన. తండ్రి నా ప్రభ మరి వాక్య పరిచర్య కొరకు తండ్రి నా ప్రభ మేము సిద్ధపడుచుండగా మీ కాపుదల మాకు దయచేయండి తండ్రి. మీ ఆత్మ మా మధ్యలో సంచరించినట్లుగా మీ కృప చూపమని వేడుకుంటున్నాం. మరి అందరినీ వాక్యంలోకి నడిపించమని మరి ఎందు నిమిత్తమై వాక్యం విత్తుచుండగా దైవ సేవకుని తండ్రి నా ప్రభ మరి నైనా నిండారుగా దీవించి ఆస్వాదించి అతని చేత అమూల్యమైన వర్తమానాలను తండ్రి మేము వినున్నట్లుగా మీ కృపలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నేను దీవించి ఆశీర్వదించి వాక్యం చేత దీవింపబడేటట్లుగా కృప చూపమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు నేను యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్ అందులోని ఒక 2 వచనాలు చదువుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం చదువుకున్నాం, 5వ అధ్యాయము. రండి అందులోని ఒక వచనము. 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24 వరకు, 21 నుండి 24 అందరూ కూడా అన్ని కలిసి ఉంటాయి. బిగ్గరగా స్పష్టంగా బైబిల్ కలిగిన అందరూ చదివి ప్రభును మహిమపరచాలని, మీరు ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నా. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. నెక్స్ట్ ప్రియులరా, అతడు లేకపోయెను అంటే కొంతమందికి దాని యొక్క అర్థం తెలియకపోవచ్చు. అందుకే హెబ్రీ గ్రంథకర్త దాని సంపూర్ణ వివరణ ఇస్తున్నారు. నూతన నిబంధన మన పాఠం, అందుకే ఒక వచనాన్ని చదువుకుందాం. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం 5, 6 ఈ 2 కలిసి ఉంటాయి. బిగ్గరగా స్పష్టంగా వాటిని చదివి ప్రభును మహిమపరుద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను, గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇప్పుడు హనోకు మరణము చూడకుండా కొనిపోవడం, అతడు లేకపోయాను అంటే మరణము చూడకుండా, మరణము లేకుండా అతడు కొనిపోబడెను. ఇది అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఫిబ్రవరి మాసపు ఈ 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, మొట్టమొదటి ఆరాధన మనం కృతజ్ఞతార్పణల పండుగ కలిగి ఉన్నాం. చాలా ఘనంగా సంతోషంగా అందరము కలిసి సమాధానంతో మనం ఆ యొక్క ఫెస్టివల్ను మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మన సంఘ పండుగ ద ఫీస్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఈరోజు మనము మళ్ళీ దేవుని సన్నిధిలో మనము ఒక ప్రత్యేకమైన రీతిలో మనం కలవబోతున్నాం. మన ముందున్నటువంటి అనేక పరిస్థితులకు మనం కలిగి ఉండబోతున్నటువంటి అలాగూ నెక్స్ట్ లెంట్ డేస్, నెక్స్ట్ రాబోయే వాటన్నిటిలో ఒక చక్కగా మంచిగా ప్రేమ కలిగి ఐక్యత కలిగి అందరము తిరిగి ఒక మంచి యూనిటీతో, ఒక చక్కటి ఆలోచనతో, ఒక బలమైనటువంటి సంఘంగా, బలమైనటువంటి అలాగూ ఆధారము కలిగి
అన్ని విషయములలో ఒక సపోర్ట్ కలిగి మంచిగా ముందుకు కొనసాగాలి అన్న ఒక సదుద్దేశంతో బలహీనులమని అనిపించుకోకుండా, మనము తక్కువ వారము అని అనిపించుకోకుండా, మనము ఇబ్బంది కలిగిన వారము అని అనిపించుకోకుండా, మనము బలవంతులము, క్రీస్తు యేసునందు మనము బలవంతులం. మన SIU సంఘం బలమైనటువంటి జీవము కలిగిన ప్రార్థన పునాదులతోనూ దేవుని వాక్యపు ఆ పునాదులతో కట్టబడి నిర్మించబడి స్థిరపరచబడినటువంటి ఎస్టాబ్లిష్ చేయబడిన జీవము కలిగిన సంఘమని లోకానికి తెలియపరచవలసినటువంటి ఆవశ్యకత మన ముందుంటున్నది. సో ఈ పరిస్థితులు ఇది జీవితకాలం అంతా మనము కొనసాగించుకుంటూనే ఉండాలి. ఈరోజైతే ఈ సమయాన ఒక శ్రేష్టమైన ఆత్మీయ సత్యం ఒక 20 నిమిషాలు, ఎందుకనగా మళ్ళీ మనకు జనరల్ బాడీ ఉంటున్నది కనుక అందులో మనం ప్రవేశించాలి, త్వరగా వాటిని ముగించుకొని కావాలి కనుక అందరూ ఈ వాక్యం ఆలకించాలని మీకు మనవి చేస్తూ, ఈ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమైన సహోదర సహోదరులు మీ అందరికీ కూడా పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఫ్యామిలీ, దేవుని వాక్యం అంతా కూడా మనకు ఒక కుటుంబాన్ని చూపిస్తుంది. ప్రియులారా, మన ఎసెన్స్ అంతా ఎట్లా ఉంటుందంటే ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ బైబిల్ దేని గురించి తెలియపరుస్తుందంటే లావ్ అండ్ రెడెంప్షన్ గురించి తెలియపరుస్తుంది. లావ్ అండ్ రెడెంప్షన్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. కానీ ఈ లావ్ అండ్ రెడెంప్షన్ అనేటువంటిది ఇవి ఒక ఫ్యామిలీతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. అనుసంధానం. అందుకే పౌలు గారు చాలాసార్లు రాస్తూ, అలాగూ ఎఫ్ఎస్సి పత్రికైనా మిగిలిన మరికొన్ని పత్రికలలో పరలోకము కుటుంబమని, పరలోకము గృహమని, పరలోకము ఆయన మన తండ్రిగా ఉన్నాడని, ఆ తండ్రిని బట్టియే మనమందరం కూడా కుటుంబాలుగా పిలువబడుతున్నాము అని చెప్పేసి చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా ఆయన మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి మన ఫ్యామిలీ ఇది ఏక కుటుంబం. ప్రియులారా, ఒకే ఒక కుటుంబం. పరలోకం, భూలోకం. పరలోకం మనకు కనిపించకపోయినా భూలోకంలో ఇక్కడ మనము అలా ఉంటున్నా క్రీస్తు యేసునందు క్రీస్తు రక్త సంబంధీకులుగా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి, అందరికి కాసుమా ఈ మాట, అందరికీ వర్తించవు ఈ మాటలు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్త సంబంధీకులుగా మనమంతా ఒక కుటుంబం. ఒక కుటుంబం అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తున్నా. పరలోకము నుండి సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు తన జనతైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తన స్వరక్తం ఇచ్చారు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం, అది సంఘం అంటే. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం జీవము కలిగినటువంటి సంఘం. ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తధారల చేత కడగబడిన అనుభవంలోనికి ఎవరమైతే వచ్చామో, ఆయన రక్తము చేత విమోచింపబడిన, అనగా మొట్టమొదట క్రీస్తు ప్రేమకు సిలువ ప్రేమకు ఆకర్షితులమై, సిలువ వైపు చూచి సిలువ ప్రేమకు ఆకర్షితులమై తిరిగి ఆయన మన కొరకు చిందించిన అమూల్య రక్తము చేత విమోచింపబడినటువంటి, ఇప్పుడు లాఫ్ అండ్ రెడెంప్షన్ రెండు మిక్స్ అయినాయి పిల్లరా. లాఫ్ అండ్ రెడెంప్షన్ ఇవి ఎవరైతే అలాంటి అనుభవంలోనికి వచ్చారో, ఆ రక్షణ సంతోషాన్ని ఎవరైతే స్వీకరించారో, ఆ రక్షణ సంతోషాన్ని పొందిన దేవుని పిల్లల యొక్క సమూహమే, అనగా క్రైస్తవుల యొక్క సమూహమే లేదా విశ్వాసుల యొక్క సమూహమే సంఘము అంటే. మరొకటి కాదునైనా. కాబట్టి పరలోక భూలోకాలను వీటన్నిటినీ కలిపి ఒకే ఒక కుటుంబంగా చేసినటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రేమ. ఆయన మన కొరకు చిందించిన అమూల్యమైన రక్తం, అనుగ్రహించబడిన గొప్ప రక్షణ,
పునరుద్ధానం ద్వారా అందించబడినటువంటి శుభప్రదమైన నిరీక్షణ. ఇవి ఎవరమైతే మన జీవితాల్లో కలిగి ఉంటామో ఈ ఆత్మీయమైనటువంటిది ఇవి. దీన్ని బట్టి మన క్రైస్తవ్యం నెక్స్ట్ కొనసాగింపు జరుగుతుంది పిల్లరా. కంటిన్యూటీ ఆఫ్ అవర్ క్రిస్టియన్ టాక్, క్రిస్టియన్ వాక్ అండ్ క్రిస్టియన్ లివింగ్ అనేటువంటిది అక్కడి నుంచి మనకు మొదలవుతుంది. దయచేసి ఇది మనం గుర్తుంచుకుందాం. అలాగే ఫ్యామిలీ అన్నప్పుడు తండ్రి ఉంటారు, తల్లి ఉంటారు, నెక్స్ట్ పిల్లలు, ఇలాగూ నెక్స్ట్ భార్య, భర్త, కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కచెల్లు, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ భూమి మీద జీవించు కాలం, ఈ స్వల్ప కాలములో మనము కుటుంబాలుగా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలతో ఉన్నంతలో మనము ప్రేమనే కలిగి ఉంటూ ద్వేషాలు, కక్షలు, లేనిపోని అన్ని మనస్పర్ధలు పెట్టుకొని ఆ ఉన్నంతలో కూడా అలాగూ తల్లిదండ్రులతో దూరంగానో, అలాగూ భార్యాభర్తలు ఒకరినొకరు దూరంగానో, అలాగూ పిల్లలు ఒకరినొకరు దూరంగానో, బంధువులమైన మనమంతా ఒకరినొకరు దూరంగానో ఉండాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశం ఎంత మాత్రము కాదు. ఉన్నంతలో అందరము ప్రేమ కలిగి మంచిగా ముందుకు కొనసాగాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ముఖ్యంగా సంఘము ఆయన యొక్క కుటుంబం, సంఘమైన. ఎందుకంటే ప్రియులారా, రేపు పరలోకంలో అనంతపురంలో ఉండే అందరూ ప్రవేశించరు సుమా, గుర్తుపెట్టుకోండి. సో కాల్డ్ మనము చూసేటువంటి గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారే, బాగా డబ్బులు, మంచి మంచి భవంతులు, మ్యాన్షన్స్ కట్టుకొని ఉన్నారే, అనంతపురం కావచ్చు, హైదరాబాదులు కావచ్చు, బెంగళూరులు కావచ్చు, పెద్ద పెద్ద సిటీస్లో, వీళ్ళెవరూ రేపు మనకు కనపరారనైనా త్వరలో యేసు ప్రభు రాకడలో, త్వరలో ప్రభు రాకడలో కనిపించేది ఎవరంటే జీవము కలిగిన దేవుని మందిరం, సంఘముతో సహవాసం ఎవరైతే కలిగి ఉన్నారో, సంఘానికి అనగా అలాగూ కలిసి ప్రభువును ఆరాధించి ప్రార్థించేటువంటి వాళ్ళు ఉంటారే, వీళ్ళు మాత్రమే, అనగా మనం మాత్రమే కనిపిస్తాం. ఇప్పుడు మనం ఎస్ఐయు ఫ్యామిలీగా ఉన్నాం. మనకు ఎస్ఐయు ఫ్యామిలీలో మనము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పరలోకములో కనిపించాలి, పరలోక గృహంలోనికి రావాలి, పరలోక పట్టణంలో ప్రవేశించాలి, పరలోక రాజ్య నివాసులుగా ఉండాలి. అలాగూ రాజులైన యాజక సమూహమై యేసయ్యతో కలిసి ఆయన తోటి సహపాలి వారసులుగా ఉండాలి అనేటువంటిది ఆత్మీయ తండ్రిగా నా యొక్క ప్రార్థన, నా విజ్ఞాపన. మీరందరూ కనపరావాలని, అందరూ కనపరావాలని. కాబట్టి రేపు కనపచ్చేది మనమే. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు మనకు ఉండేటువంటి సోకాల్డ్ ఎంత గొప్ప రాజకీయ నాయకులైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గొప్ప అధికారులు కావచ్చు, బాగా డబ్బున్నోళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ రేపు పరలోకములో కనిపించరు నైనా. కనిపించేది అలాగూ ఇక్కడ మనము కలిసి ఉంటున్నామే, ఇక్కడ మనము ప్రేమను పంచుకుంటున్నామే, ఇక్కడ మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నామే, ఇక్కడ ఒకరినొకరు మనము అలాగూ పరస్పరము సహకరించుకుంటున్నామే, ఇలాంటి మనమే రేపు దేవుని కుటుంబమై ఉంటున్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం. కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ కాదు సుమా. అలా అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు చాలా మంచి తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అలాగూ మంచి అన్నగారు ఉన్నారు, మంచి తమ్ముడు ఉన్నారు, అలాగూ మంచి భర్త ఉన్నారు, మంచి భార్యలు ఉంటున్నారు. ఇలా మంచి ఫ్యామిలీని దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఫ్యామిలీ పర్స్పెక్టివ్లోనే పరిశుద్ధాత్మదేవుడు ఎక్కువగా వ్రాయించడం జరిగింది. కనుక ఈరోజు ఈ సమయాన్ని కూడా
రాత్రి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు మళ్ళీ 1 గంట 2 గంటలు నిద్ర లేకపోతే కొంచెం మళ్ళా వేరేటి అవి వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని, ఎందుకంటే లోపల ఒక బేబీ ఆ ఫామ్ అవుతూ అలా వస్తున్నప్పుడు తల్లికి ఎన్ని మార్పులు వస్తాయో, ఆ మార్పులు వస్తున్నప్పుడు ఆ తల్లి ఆ బాధను, ఆ కష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉంటుంది, బాధను అనుభవిస్తూ ఉంటుంది. నిద్ర పట్టకపోయినా, ఇంకా ఏమీ లేకపోయినా, సరిగా ఆహారం తీసుకోలేకపోయినా, వేవిలు లాంటి పరిస్థితులు వచ్చి ఎన్నిసార్లు అలా స్టమక్ పెయిన్ లేకపోతే వామిటింగ్స్ ఇవన్నీ కూడా వచ్చి అన్నీ భరిస్తుంది. ఆ భరించేటప్పుడు చూస్తున్నాడే భర్త, రేపు నాకు ఈమెలో నుంచి ఒక కుమారుడు, ఒక కుమార్తె నాకు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు అది తెలుసుకున్నటువంటి నికార్సైన వ్యక్తి హనోక్. అలా చూసినాడు తనకు దేవుడు ఎలా తనకు కుమారుని ఇచ్చినాడని. దేవుడు ఇచ్చిన విధానము తెలుసుకున్న తండ్రి హనోక్ దేవునికి సమర్పించుకున్నాడు. అతని జీవితాన్ని మార్చుకున్నాడు, తన అలవాట్లన్నీ. పిల్లలు పుట్టిన తర్వాత కూడా, నేను చివరిగా ఏమనుకోవద్దు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలా మన కళ్ళెదుటే కుమారుడు కుమార్తె ఉన్నా కూడా మారని తల్లిదండ్రులు ఉన్నారంటే, మార్పు లేని తల్లిదండ్రులు ఉన్నారు అనంటే, అలవాట్లు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, పద్ధతులు మార్చుకొని ఇంకా తల్లిదండ్రులు మనము ఇంకా ఎవరైనా మనలో ఉన్నారు అని అంటే చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. అది చాలా దరిద్రతతో కూడినటువంటి విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని ఇంట్లోకి పోయినప్పుడు, అంటే ఇక్కడ కాదు, మన అనంతపురం మన సంఘం చాలా మంచి వాళ్ళు పిల్లల, బంధువులైనా ఇంకో చోట నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాను కదా. ఇది చిన్న పిల్లలు ఉంటారు, అది చిన్న గది, ఒక ఇల్లు, 1-2 రూములు ఉంటాయి. ఈయన బిస్సగా ఆడ కూర్చొని ఆ బీడి ముట్టించో సిగరెట్ ముట్టించో ఆడ కూర్చొని తాగుతా అంటాడు. పొద్దున్న లేచానే అది ముట్టించి తాగుతాడు. ఏంటంటే ఏంటో ఇంకా ఆయన చాలా పెద్ద అన్నమాట. ఇంకా ఆ సిగరెట్ తాగితే, ఆ బీడీ తాగితే పొద్దున్నే లేచి ఆడ కూర్చొని అంటే ఆ పిల్లలు, చిన్న పిల్లలు ఆ చిన్న గదిలోనే ఉంటారు. ఆ కామన్ సెన్స్ కూడా ఉండదు పిల్లరా. ఏంటంటే నువ్వు తాగి ఆ పొగ నువ్వు దగ్గుతావే, ఆ తాగినప్పుడు నీ లోపల నుంచి ఆ దగ్గినప్పుడు వచ్చేటువంటి భయంకరమైన బ్యాక్టీరియా, ఆ సూక్ష్మ జీవులు నీ చిన్నారి పిల్లలు వారి యొక్క ముక్కులోకి, వారి నోటిలోనికి వెళ్ళి తెలియని విధంగా నీ కంటికి కనపరాదు ఆ బ్యాక్టీరియా, నీ కంటికి కనపరాదు ఆ చెడుగు సూక్ష్మ జీవులు. కానీ నీ పిల్లల ఆ శ్వాస నాళాలను, గుండెలను, లోపడున్న లివర్ను, ఊపిరితిత్తులను ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో ఎప్పుడైనా గమనించావా? మనమేమో బిస్సగా సిగరెట్ తాగుతాం, మన భార్య ఆమె మనలో నుంచి వెళ్ళినటువంటిది, ఆమెకి ఎన్ని జబ్బులు వచ్చి పడతాయో పాపం, మన ద్వారా ఎన్ని జబ్బులు ఆ బిడ్డ భరించాల్సి వస్తుంది. అలాగూ స్త్రీలైనా పురుషులైనా. నెక్స్ట్ ఇంకా అలవాట్లు, ఇంకా కొందరైతే ఇదన్నా ఒక సిగరెట్, ఇంకా కొందరు ఉంటారు తాగుబోతులు ఉంటారు. కొందరు ఆ తాగుబోతులకినైతే ఇంకా వాళ్ళను తాగుబోతులు తండ్రులు అని అనిపించుకోడు. ఏ కుమారునికి ఇష్టం ఉంటుందండి? ఏ కుమారుడు ఇదిగో మా నాయన తాగుడుపోతా అని చెప్పుకున్న దానికి ఎవడైనా ఇష్టపడతాడా? ఇష్టపడరే. మరి ఆ ఇష్టపడినప్పుడు మనం ఎందుకు తాగాలి? మన కొడుకు కానీ మన కూతురు కానీ అలాగూ డాడీని చూసేసేసేసి మా నాయన తాగుతాడు అని చెప్పేసి నేను ఆ మాట ఆ పిల్లల్లో నుంచి వచ్చిన అంతకంటే దరిద్రమా? వాటిని తీసేసేసుకోవాలి కదా. ఒకవేళ రేపు అదే మన పిల్లలు మన కళ్ళెదుట తాగితే మనం చూసి భరించగలమా? తట్టుకోగలమా? రేపు తాగి వస్తున్నాడు వాడు, ఆ కొడుకు అట్లే చేస్తున్నారు. ఇప్పుడు కాలంలో పరిస్థితులు అట్లే వచ్చేసినాయి, పరిస్థితులన్నీ అట్లే వచ్చినాయి. కూతుర్లు అట్లా తయారైనారు, కొడుకులు అట్లా తయారవుతూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఇంటిలో తండ్రి తన ఆలోచనను, తన అలవాట్లను మార్చుకొనకపోవుటను బట్టియే. అందుకే చివరిగా నేను మనవి చేస్తున్నా, వర్తమానం ముగించేటువంటి వేళ మనం మారిపోవాలి ఒక తండ్రిగా. బైబిల్లో చూసినప్పుడు మంచి తండ్రిగానైతే
హనోక్ కనిపిస్తాడు, మంచి భర్తగా యోబు గారు కనిపిస్తారు, మంచి భార్యగా రూతమ్మ కనిపిస్తుంది, మంచి భార్యాభర్తలుగా అకులా ప్రిస్కిల్లాలు కనిపిస్తారు. ఇలాగూ మంచి తల్లిగా మరియమ్మ గారు, అలాగే జాన్ మార్క్ తల్లి గారు ఆ మరియమ్మ గారు కనిపిస్తారు, మంచి స్నేహితునిగా యోనాతాన్ గారు కనిపిస్తారు. ఇలా మనకు బైబిల్లో అనేక మందిని పరిశుద్ధాత్మదేవుడి పెట్టు, వారందరిని బట్టి మనము మన జీవితాలను మార్చుకోవాలి పిల్లలు. సవినయంగా చివరిలో మనవి చేస్తున్నా, ఎందుకంటే హనోకును ఎంతగా దేవుడు ఆశీర్వదించినాడంటే, ఇప్పుడు మీరు అనొచ్చు ఆయన తన జీవితంలో మారితే ఆశీర్వాదాలు ఏమొచ్చినాయని. గొప్ప ఆశీర్వాదం మరణము రుచి చూడకుండా వెళ్ళడం. నెంబర్ 2, ఒక గొప్ప ప్రవచనం చెప్పినాడు. ప్రవచనం చదువుకొని ముగించుకుందాం రండి. ప్రకటన గ్రంథం ప్రవచనం యూదా రాసిన పత్రిక ప్రియులారా, ప్రకటన గ్రంథానికంటే ముందుగా యూదా రాసినటువంటి పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దయచేసి 14 నుంచి చదవండి నాయన, 14-15. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరుని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. రైట్, మరొక్కసారి అందరము చదువుదామా? చదివి ప్రార్థన చేసుకుందాం. ఇంకా 14-15 యూదా రాసిన పత్రిక అండర్లైన్ చేసుకోండి పిల్లరా. హనోకును గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, హనోకును గురించి యూదా గారు రాస్తారు. యూదా అనగా యేసు ప్రభు బ్రదర్. ఏమని రాస్తున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే ఆదాము మొదలుకొని, అందరూ చదవండి, 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రియులారా, ఇక్కడ 2 విషయాలున్నాయి. 2 విషయాలంటే యేసు ప్రభువారి మొదటి రాకడ, రెండవ రాకడ. 2 హనోకు ప్రవచిస్తున్నాడు. హనోకు ప్రవక్త అనే విషయం ఇక్కడ వ్రాయబడింది. హనోకు మరణము రుచి చూడకుండా వెళ్ళాడు. తన కుటుంబాన్ని చక్కబెట్టుకొనుటను బట్టి, పిల్లలను బట్టి, తన జీవితాన్ని మార్చుకొనుటను బట్టి, తన అలవాట్లను తన పద్ధతులను మార్చుకొనుట ద్వారా దేవుని చేత ఆశీర్వదించబడిన హనోకును దేవుడు ప్రవక్తగా చేశాడు. ఎలాంటి ప్రవచనం చెప్పాడంటే, యేసు ప్రభు వస్తాడని, ఆయన తన మొట్టమొదటి రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు మహా గొప్ప రక్షణ ఇస్తాడని ఇచ్చినటువంటి ఆ ప్రభు తిరిగి రెండవసారి మళ్ళీ వస్తాడని, వచ్చేటప్పుడు అందరికీ తీర్పు తీర్చడానికి వస్తాడని, తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడని, ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా యూదా గోత్రపు సింహంగా న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు తన 2వ రాకడ ఉంటుంది అనేటువంటి మొదటి 2 రాకడలను గురించిన ప్రవచనము చెప్పిన గొప్ప ప్రవక్త, విశ్వాస వీరుడు హనోక్. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. ప్రభు నామమునకు మహిమ కలుగును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ శ్రేష్టమైన దివ్యోపదేశం, తండ్రి స్థానం, కుటుంబం, కొన్ని మాటలు పరిశుద్ధాత్ముని ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. హనోకును మా మధ్యకు మీరు తెచ్చారు, నీకు వందనములు నాయనా. తన జీవితాన్ని మెతూషలాను మీరు అనుగ్రహించినప్పుడు ఎలా మార్చుకున్నాడో, తన పిల్లలను, కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి తెచ్చుకున్నాడు.
తిరిగి గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడో మేము చూసాం, నేర్చుకుంటున్నాం. అలాగూ ఈ వాక్యం విన్న అందరి జీవితాలను మీరు మార్చండి నైనా. కుటుంబాలు కలిగిన తల్లిదండ్రులు, పిల్లలు, వారందరి జీవితాల్లో గొప్ప రక్షణ కార్యం జరిగించండి. హనోకు వలె ఈ ఉదయకాలమున సమర్పించుకొని, హనోకు వలె అన్నిటినీ మానుకొని, హనోకు వలె ఒక మంచి తీర్మానంలోనికి రాగలిగి నీతో సహవాసం చేసి నీ రాజ్యంలో ప్రవేశించే ధన్యత ఎస్ఐయు సంఘంలోని అందరికీ, ఈ వాక్యం విన్న అందరి జీవితాలకు మీరు ప్రసాదించమని నీ కరుణాహస్తాలకు సంఘంలోని అందరినీ, తల్లిదండ్రులను, పిల్లలను, కుటుంబాలను అప్పగించుకుంటూ ప్రేమామయుడు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు. ఎస్ఐయు ఫ్యామిలీగా మీరు నడిపించిన నీ కుమారులు, కుమార్తెలను బట్టి వందనాలు. ఫిబ్రవరి మాసపు 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన తండ్రి, ఈ వారములో తిరిగి విస్తారమైన పరిచర్యలు మేము కలిగి ఉండగా ఆ పరిచర్యలన్నిట్లోనూ సంఘాన్ని మీరే నడిపించి మహిమ పొందండి. సర్వసభ్య సమావేశంలో కూడా ఒక మంచి బలమైన గట్టి నిర్ణయాన్ని తీసుకొని తండ్రి, ఎస్ఐయు సంఘం అన్ని విషయాల్లో బలీయమైన సంఘంగా, ఒక శక్తిగా ఎదగగలుగుటకు కృపదాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనతలన్నిటినీ విదిలించుకొని, దూరపరుచుకొని బలము కలిగి ధైర్యంతో ముందుకు సాగుటకు కృపదాయిచ్చేయండి. సంఘాన్ని ఆశీర్వదించండి నైనా. నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ఇదిగో నీ పిల్లలు వారి గృహాలకు వెళ్తుండగా నీ సమాధాన దీవెనలతో నింపి పంపుమని ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు మానుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.